Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 14th October. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికంటే ముందు అసలు నేను మాట్లాడుకుందాం, నేనటి మార్కెట్లో మనం ఏం చెప్పుకున్నాం, అసలు ఈరోజు ఏం జరిగింది, ఎక్కడ మనకి ఎంట్రీ వచ్చింది, పాసిబిలిటీ సబ్జెక్ట్ అంతా ఈరోజు మీకు చెప్తాను అనమాట. అయితే ఇక్కడ ఏమైంది ఈరోజు నేను ఏం జరిగింది, అసలు నేను ఏం చెప్పాను మీకు, లైక్ ఇప్పుడు మార్కెట్ అనేది ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఈ హై ఉంది చూడండి, ఈ హై సరిగ్గా బ్రేక్ అవ్వలేదు, స్వీప్ అయ్యిందని చెప్పాను. సో దానికోసమే నేనేం చెప్పాను, ఓ 2 సినారియోస్ చెప్పాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిపోయినట్టు, ఈ హై అనేది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మంచిగా అయిపోయినట్టు, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఈ హై కూడా మంచిగా బ్రేక్ అయిపోయినట్టు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఎక్కువ స్ట్రెస్ చేసిన పాయింట్ ఇదే, కావస్తే నేను వీడియోలో వెళ్ళి చూసుకోండి కూడా. అయితే ఇక్కడ ఏమైంది, అప్పుడు తర్వాత ఏమంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయ్యి వస్తే ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి, ఇక్కడ ఒకవేళ క్యాండిల్ స్వీప్ ఆఫ్ చేస్తే అక్కడి నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను మీకు చెప్పాను అనమాట నిన్న. అయితే ఇప్పుడు ఏమైంది, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి, రైట్. ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ హైని అనేది బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చి స్వీప్ ఆఫ్ అయింది. ఏదైతే స్వీప్ ఆఫ్ అని చెప్పానో ఆ స్వీప్ ఆఫ్ జరిగింది. ఏది 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ మంచిగా స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది, రైట్, బాగానే ఉన్నది. అయితే మరి నమ్మచ్చా అంటే ఇంకా మనం నమ్మలేం, ఎందుకంటే కన్ఫర్మేషన్ లేదు. ఎందుకు కన్ఫర్మేషన్ లేదంటే బికాస్ ఈ హై అనేది మార్కెట్ అనేది సరిగ్గా బ్రేక్ చేయలేదు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అంటే బ్రేక్ అయిపోయినట్టు, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ స్వీప్ ఆఫ్ చేయకుండా గ్యాప్ ఇలా పైకి వెళ్ళి ఉండుంటే ఇది బ్రేక్ అయిపోయినట్టు. తర్వాత వచ్చి ఇప్పుడు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఉంటే ఇక్కడ ఇది బుల్లిష్ సైడ్ ఎంట్రీ వెళ్ళేవాళ్ళం, ఒక స్టాప్ లాస్ హిట్ అయినా స్టాప్ లాస్ అంతే. ఓకే, సో కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈక్వల్ లాస్ ఉన్నాయి, ఈక్వల్ లాస్ ఉంది. మార్కెట్ ఏంటంటే స్వీప్ ఆఫ్ చేసింది, స్వీప్ ఆఫ్ చేసిన తర్వాత బుల్లిష్ సైడ్ వెళ్తామా అంటే నో కన్ఫర్మేషన్. ఎప్పుడు బుల్లిష్ సైడ్ వెళ్తాం, ఈ హై బ్రేక్ అయిపోతే అప్పుడు బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో కాకపోతే ఇక్కడ ఏమైంది, అది మార్కెట్ పైకి వెళ్లకుండా తర్వాత వచ్చి ఈ ఏదైతే ఈ స్వీప్ అయిందో ఆ స్వీప్ అయిన లోని కొట్టేసింది. సో ఇప్పుడు మన వ్యూ ఏముంటుంది, బేరిష్ సైడ్, అంతే కదా. లైక్ ఏంటంటే మన లైక్ ఈ హై ఇక్కడ ఏదైతే స్వీప్ అయిందో దీని స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది అనమాట. ఓకే, దీని స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఇది హై బ్రేక్ చేయలేకపోతున్నారు. ఓకే, సో తర్వాత ఏమైంది, లైక్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది. సో అందుకే చాలా ఇంపార్టెంట్ అనమాట, ప్రతి పిన్ పాయింట్ ఈ అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్. మనం ఎంట్రీ తీసుకుంటాం అంటే బ్లైండ్గా ఎంట్రీ తీసుకుంటున్నట్టు కాదు, ఒక ఇండికేటర్ మనకి ఇస్తున్నట్టు ఇండికేటర్ చూసి ఎంట్రీ అయిపోవడం, లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయి ఎంట్రీ అయిపోవడం, ఆ విధంగా కాదు. మనం పెడుతున్నాం అంటే ఒక మన మనీ పెడుతున్నాం అంటే దాని పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్ అనాలిసిస్ కొంచెం రాంగ్ అవ్వచ్చు, బట్ స్టిల్ మన ప్రయత్నం లైక్ మన సబ్జెక్ట్ అనేది లైక్ నేర్చుకుంది అక్కడ ప్రింట్ చేయాలి మనం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఏమైంది, స్వీప్ ఆఫ్ అయ్యి తర్వాత ఏంటంటే లైక్ లోకి వచ్చేసింది. బికాస్ ఈ ఏరియాకి స్ట్రెంత్ ఉన్నది, ఇక్కడ ఏదైతే స్వీప్ ఆఫ్ ఉందో ఈ హై బ్రేక్ అయిపోతే అప్పుడు మనం అమ్మేవాళ్ళం. ఓకే, సో డౌన్ సైడ్ వచ్చేసింది. ఓకే, రైట్. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్కే ఫ్లో అవుతుంది అనమాట. అయితే మనకి ఎక్కడ ఎంట్రీ వచ్చింది ఏంటి అని చూసుకుంటే ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు సింపుల్ ఏం లేదు. లైక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ప్రీవియస్ డే నిన్నటి హై బ్రేక్ చేయకుండా మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చేసింది, అవునా. సో ఇక్కడ ఏమైంది, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కింద స్వీప్ అయ్యి అప్ సైడ్కి వచ్చింది కదా, ఈ హై ఉంది కదా, ఈ హైని అది 1 minute టైం ఫ్రేమ్ హైని స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చేసింది. అంటే మనం ఏదైతే ఇటువైపు నుంచి చూద్దాం అనుకుంటున్నామో ఇప్పుడు ఇటువైపు నుంచి చూడాలన్నమాట. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ డౌన్ సైడ్కి చూడాలన్నమాట మనకి. ఇది 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అది. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్ మారిపోతుంది, బట్ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ వేరే స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో లిక్విడిటీని మనం ఇటువైపు నుంచి రీడ్ చేయాలన్నమాట మనకి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఒకేలా ఇది స్టాప్ లాస్ అవుతుంది మనకి. ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్కి ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే. అయితే ఒకటి ఇక్కడ నేను మీకు చెప్తుంది ఏంటంటే సబ్జెక్ట్ ఇది ఏంటంటే ఏ చార్ట్కైనా తీసుకెళ్ళి ఇంప్లై చేయొచ్చు. అయితే సబ్జెక్ట్ చెప్తున్నాం కదా అని చెప్పేసి మీరు ఈ స్టాప్ లాస్ ఇండెక్స్లో ఆప్షన్స్లో ఇక్కడ ఇస్తే ఈ స్టాప్ లాస్ తెస్తే మనం సర్వైవ్ అవ్వలేం. ఎంత పెద్ద స్టాప్ లాస్ ఆప్షన్స్లో ఇస్తే ఏంటంటే సర్వైవ్ అవ్వలేం. ఓకే, ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఓకే ఇక్కడ నుంచి మంచిగా ర్యాలీ అయిపోయి డౌన్ సైడ్కి వెళ్ళిపోవచ్చు, ఏమో ఎవరికి తెలుసు. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే మనకి భారీ లాస్ వస్తుంది. సో సబ్జెక్ట్ ఎక్కడైనా సరే ఒకటే,
బట్ స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్స్ అనేది మీ చేతుల్లో ఉంటుంది, అది మీ స్కిల్ బట్టి ఉంటుంది అనమాట. అదే ఈక్విటీ అనుకోండి, ఈ స్టాప్ లాస్ సింపుల్ కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు, ఏం భయం లేదు. ఎందుకంటే అక్కడ డీకే ప్రాబ్లం ఏమి ఉండదు మనకి, ఇక్కడ డీకే ప్రాబ్లం ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో అయితే ఇక్కడ లైక్ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది స్టాప్ లాస్ ఇస్తారు, కానీ స్టాప్ లాస్ ఇచ్చినంత మాత్రం ఇంకా రిఫైన్ చేసుకోవచ్చు. ఇందులో రిఫైన్ చేసుకోవడానికి ఏముంటుంది, ఇలా డౌన్ సైడ్కి వస్తుంది కదా, ఈ డౌన్ సైడ్లో ఈ 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ అన్ని ఫిల్ అయిపోయి, ఇక్కడ ఏరియా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఓకే ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది. అయితే మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం కదా అని చెప్పేసి మనం ఇలా స్టాప్ లాస్ ఇచ్చామనుకోండి, అది కూడా ఫెయిల్యూర్ అవుతుంది. యాక్చువల్ ఓవరాల్ స్టాప్ లాస్ ఇది ఇక్కడ మెయిన్ హై ఇది అవుతుంది అనమాట. ఇది కొడితే అప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అయినట్టు. మీరు అయితే లక్కీగా ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఇక్కడ టచ్ చేసి వచ్చింది కాబట్టి ఈ ఎగ్జాంపుల్కి ఇలా బాగానే ఉన్నది, కానీ అన్ని వేళ ఇలా అవ్వదు. అది కొద్దిగా బ్యాక్ సైడ్కి వెళ్ళి ఇలా వచ్చింది అనుకోండి, మీరు పెట్టిన స్టాప్ లాస్ పోయి మళ్ళీ ర్యాలీ కిందకు వచ్చేస్తుంటే దానికంటే దరిద్రం ఇంకేమవుతుంది. ఓకే, సో స్టాప్ లాస్ అనేది, లాజికల్ స్టాప్ లాస్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం మీ విషయం అన్నమాట. సబ్జెక్ట్ చెప్పడం వరకు నా విషయం. అంటే లాజికల్ స్టాప్ లాస్ కూడా ఇంకా నేను మెయింటైన్ డెఫినెట్ చెప్పగలను, బట్ స్టిల్ అన్ని టాపిక్స్ ఇక్కడ చెప్పలేను అనమాట. ఓకే రైట్, సో ఇక్కడ చూసుకుంటే ఇది ఇంబ్యాలెన్స్. ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర ఎంట్రీ అవ్వచ్చు, ఎంట్రీ అయ్యి ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా తీసుకోవచ్చు. ఓకే, సెకండ్ టార్గెట్ ఎక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు. ఇది ఇంట్రాడే వరకు టార్గెట్స్ మీరు డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సెకండ్ టార్గెట్ నేను ఇది ఉంచండి, ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, మంచి రిస్క్ రివార్డే కదా. సరే, అప్రాక్సిమేట్లీ చూసుకుంటే లైక్ 200 పాయింట్స్ ద్వారా వస్తుంది కదా మనకి. ఓకే, రీచ్ చేయడం రావాలి, మార్కెట్ రీచ్ చేయడం వస్తే మనం వెళ్ళొచ్చు. ఓకే, ప్రతిరోజు ఎంట్రీ రావాలని రూల్ కూడా లేదు. ఓకే, మీరు ఇక్కడ తీసుకున్నా సరే ఇది మంచి టార్గెట్, లైక్ ఫస్ట్ టార్గెట్ ఇది 100 పాయింట్స్. ఓకే, 100 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ అక్కడ 60 to 70 పాయింట్స్ వస్తాయి ఆప్షన్స్లో. ఓకే, మార్కెట్ని రీచ్ చేయడం వస్తే ఆటోమేటిక్గా మీరు కూడా ఇలాంటి ర్యాలీస్ క్యాచ్ చేయొచ్చు అన్నమాట మనకి. ఓకే, సో ఈ విధంగా మార్కెట్ని రీచ్ చేసి ఈరోజు ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ నిఫ్టీలో ఎక్కడ ఎంట్రీ వచ్చింది ఏంటి. నిఫ్టీలో చూసుకుంటే మనకి నిఫ్టీలో నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను, నిన్న ప్రీ మార్కెట్లోనే ఇక్కడ ఇది 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అని. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్ అన్నమాట. 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్. మార్కెట్ ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చింది. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అయితే ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ అవ్వకూడదు, నేనైతే అవ్వను, డైరెక్ట్గా ఎంట్రీ అవ్వను. అక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, రైట్. ఆర్డర్ బ్లాక్ ఉన్న తర్వాత మనం ఏంటంటే అక్కడ 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకోవాలన్నమాట. అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా లేదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది, వచ్చినా సరే అప్పుడే డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని బట్టి చూసుకొని ఎంట్రీ అవ్వచ్చు అన్నమాట ఇక్కడ మనం. ఓకే, సో నేను సబ్జెక్ట్ చెప్తున్నాను ఇక్కడ, ఎంట్రీస్ ఎలా ఎంట్రీ అవ్వాలి అది టోటల్లీ మీ ఇష్టం అన్నమాట. సో లైక్ అది ఓకే, ఈరోజు ఎంట్రీస్ మాట ఇవి నిఫ్టీలోని, బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీస్ మాట మనకి. రైట్, నెక్స్ట్ అయితే ఒకటి ఇంబ్యాలెన్స్ ఉన్న చోట ప్రతి చోట ఎంట్రీ అయిపోవడం అలా కాదు సబ్జెక్ట్. ఓకే, పర్టికులర్ ట్రెండ్ని అనాలిసిస్, ట్రెండ్ వైపు ఇంబ్యాలెన్స్ ఉంటూ ఆర్డర్ బ్లాక్ ఉంటే అది మనకి. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉన్న చోట ప్రతి చోట మీరు ఎంట్రీ అయిపోతుంటే మీ మనీ వేస్ట్ అవుతుంది తప్ప లైక్ అక్కడ మీకు మీకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రతిదీ ఒక లాజిక్. మీరు చూడండి, నిఫ్టీ ఎంత పెద్ద ర్యాలీ వచ్చింది, ఈ ర్యాలీ అంతా మనం వెళ్ళామా అంటే వెళ్ళదు. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఈ ఆర్డర్ బ్లాక్ చూసి ఎక్కడ వెళ్దాం కరెక్ట్. ఓకే, నన్ను అడిగితే అదే చేస్తాను నేను. ఓకే రైట్, ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మంచిగా ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ ఇలా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే రైట్, అయితే ఓకే రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఇంకో పాయింట్ చెప్పాలి. యాక్చువల్లీ మీకు సబ్జెక్ట్ కావాలా లేదా రేపటి మార్కెట్ లెవెల్స్ ప్రకారం కావాలా అన్నది మీరు నాకు చెప్పండి. ఎందుకంటే సబ్జెక్ట్ కావాలంటే నేను 2 చార్ట్లు 3 చార్ట్లు చెప్పలేను. చెప్తే ఏంటంటే టైం తినేస్తుంది అదే. ఇప్పుడు చూడండి, ఒక బ్యాంక్ నిఫ్టీ చెప్తే అలా కాదనుకున్నట్టు ఇంత సబ్జెక్ట్ నాకు తెలిసి మీకు ఏ ఛానల్లోనే ఎక్కడ దొరకదు. ఓకే, సబ్జెక్ట్ అంటే లైక్ ఒక ఎంట్రీని ఎలా అనలైజ్ చేయాలి ఏంటి, జస్ట్ లెవెల్స్ పెట్టి వెళ్ళిపోతే నేనే వెళ్ళిపోవచ్చు. బట్ నాకు అలా ఇష్టం ఉండదు, నాకు సబ్జెక్ట్ చెప్పాలి. ఓకే, అది ఎందుకు వచ్చింది, ఏంటి, స్టాప్ లాస్ ఎలా హిట్ అయింది, రీజన్ ఏంటి, అదన్నీ మాట్లాడితేనే మనకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది అన్ని చార్ట్స్కి అప్లికబుల్ అవ్వదు. ఓకే, నేను బ్యాంక్ నిఫ్టీ అని చెప్పుకుంటే గంటలు దానికి అయిపోతుంటుంది. ఓకే, సో మీరు నా వైపు నుంచి కూడా ఆలోచించాలి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే కొందరు ఏమంటున్నారంటే నేను బ్యాంక్ నిఫ్టీ ఒకటే చెప్తున్నాను అంటుంటే, నిఫ్టీ కూడా ఇదే టైప్లో చెప్పాను అనుకోండి, అది కూడా ఇంకా టైం టేకింగ్ అది మొత్తం నేను చెప్పలేను. సో ఇక్కడ మీకు ఏం కావాలి, సబ్జెక్ట్ కావాలా లేకపోతే రేపటి గురించి ఎంట్రీస్ చెప్పేస్తా. రేపటి గురించి ఎంట్రీస్ చెప్పడం గురించి అంటే సింపుల్ లెవెల్స్ గీసి వెళ్ళిపోతాను, నాకేం లేదు. అదే సబ్జెక్ట్ అనుకోండి మీకు గెయిన్ అవుతుంది. లైక్ ఏంటంటే
తర్వాత మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవడానికి మీకు ఇది వస్తుంది అన్నమాట. లేదు మాకు లెవెల్స్ ప్రకారం కావాలి అనుకున్నంటే నేను జస్ట్ ఏంటంటే ఇక్కడ ఇది ఇలా ఉన్నది ఆర్డర్ బ్లాక్ అలా చెప్పేసి వెళ్ళిపోతాను. నాకే ఇంకా సింపుల్. అప్పుడు ఎన్ని వందలు లైక్ ఇంకో 10 చార్ట్లన్నీ చెప్పుకోగలుగుతాను. సో సబ్జెక్ట్ కావాలనుకుంటే ఏదో ఒక చార్ట్ కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే డే బై డే ప్రతిరోజు మనకి ఒక కొత్త పాయింట్ యాడ్ అవుతుంటుంది. మీరు యాడ్ చేసుకోండి. అలాగే మీరు ఒక నోట్స్ రాసుకోవడం ఏదో చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటంటే నేను ఒక బ్యాంక్ నిఫ్టీ చెప్తున్నాను, నేను బ్యాంక్ నిఫ్టీ ఒకటే చెప్తున్నాను కాదు, నేను బ్యాంక్ నిఫ్టీ ఒకటే చెప్పినా సరే అందులో సబ్జెక్ట్ చెప్తున్నాను ప్రతిరోజు. ఓకే, సో నిఫ్టీ కూడా నేను చెప్తాను, నిఫ్టీ కూడా చెప్పగలను, బట్ టైం టేకింగ్. ఓకే, సో ఆ విధంగా ఆలోచించండి. సబ్జెక్ట్ కావాలో లేదంటే లెవెల్స్ చెప్పేయండి, పర్లేదు మాకు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏది కావాల్సి, దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను అనమాట. నన్ను అడిగితే నేనైతే ఏమంటానంటే సబ్జెక్టే చెప్పాలని నాకు ఇంట్రెస్ట్. అంటే ఏదో ఒక చార్ట్ అయితే నిఫ్టీ అయినా అదే బ్యాంక్ నిఫ్టీ అయినా ఏదైనా ఒక చార్ట్ తీసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంటుంది. అయితే ఒకటి నిఫ్టీ మీరు ఎందుకు బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువ టిల్ట్ అవుతారంటే బ్యాంక్ నిఫ్టీలో లిక్విడిటీకి బాగుంటుంది అనమాట. ఎందుకంటే నిఫ్టీ 50 స్టాక్స్ ఉంటాయి. 50 స్టాక్స్ వల్ల ఏ న్యూస్ ఎలా ఉంటుందో ఏదో ఒక న్యూస్ దాన్ని ఇంపాక్ట్ చేస్తుంటుంది మన టెక్నికల్ అనాలిసిస్. అంటే టెక్నికల్ అనాలిసిస్ మనం డైరెక్ట్గా అనాలిసిస్ చేసినా సరే ఫండమెంటల్గా ఏదైనా న్యూస్ వస్తే దానికి అది చల్లుబాటు అవ్వదు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనుకోండి బ్యాంక్స్ ఉంటుంది, ఇంకేం ఉండదు దీన్ని డిస్టర్బ్ చేయడానికి. సో ఏదైనా బ్యాంక్స్లో నెగిటివ్ వస్తేనే తప్ప ఇది లైక్ నెగిటివ్ అవ్వాలి తప్ప అదే లైక్ ఆ ఫండమెంటల్ ఎఫెక్ట్ అవ్వాలి తప్ప ఇంకా మనకి ఎఫెక్ట్ చేసేది ఏముండదు. మన సబ్జెక్ట్ ఇక్కడ బాగా అప్లికేబుల్, అంటే ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది అంటే ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది, ఇక్కడ బాగుంటుంది అన్నమాట నేర్చుకోవడానికి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే నేను బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ప్రిఫర్ చేయడానికి చూస్తాను. బట్ వర్కౌట్ అవుతుందా అంటే అన్నిట్లో వర్కౌట్ అవుతుంది, అది మీ ఓపిక. ఓకే రైట్. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు సబ్జెక్ట్ కావాలనుకుంటే సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్తాను, లేదు మాకు లెవెల్స్ చెప్పేయండి అది అనుకుంటే ఆ లెవెల్స్ చెప్పేస్తాను అంతమాట. ఓకే రైట్. సో రేపటి గురించి మాట్లాడుకుందాం. రేపటి గురించి చూసుకుంటే లైక్ బ్యాంక్ నిఫ్టీ కూడా లైక్ ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఏంటిది డే టైం లైక్ 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఓకే, సో లైక్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి అప్సర్కి వెళ్ళింది. సో 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నది, ఐదర్ ఇక్కడైనా సరే ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ చూస్తాం, లేదు గ్యాప్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. అదేం కాకుండా ఈ మెయిన్లోనే తీసేస్తే మనం డౌన్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే లైక్ ఇక్కడ చూసుకుంటే నిన్న చెప్పాను కదా 1 hour టైం ఫ్రేమ్లో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నది అని చెప్పేసి పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ఏరియా రియాక్ట్ అయిందన్నమాట నిఫ్టీ రియాక్ట్ అయిన తర్వాత లైక్ ఇక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడైతే కొద్దిగా పాసిబిలిటీ బాగున్నది. లైక్ ఇక్కడ చూసుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం మార్కెట్ అనేది. ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ లోస్ ఉన్నాయి మనకి. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఇక్కడ ఈక్వల్ లో స్వీప్ ఆఫ్ చేసి క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యాటర్ వస్తే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ ఎంట్రీస్కే ప్లాన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఓకే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీకి. లేదు ఇక్కడ లిక్విడిటీ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ కూడా ఈక్వల్ వస్తున్నాయి, ఇక్కడైనా సరే ఒకవేళ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. అదేం జరగలేదు, క్యాండిల్ మంచిగా డౌన్ సైడ్ బ్రెడ్ క్యాండిల్ వేసుకుని డౌన్ సైడ్ క్లోజ్ అయితే బేరిష్కే చూస్తాం అన్నమాట. ఓకేనా, సో అది మాట నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అయితే నిన్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్లో ఏమైంది అసలు ఈరోజు అంటే నిన్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఏం చెప్పాను, మార్కెట్ ఈ ఏరియాలో ఉందన్నమాట. అయితే నెక్స్ట్ రేపు ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి, ఇక్కడ ఒకవేళ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి మనం లిక్విడిటీస్ అంటే క్యాండిల్స్ బ్రేక్ అయినట్టు బ్రేక్ స్వీప్ చేసి అప్సర్ క్లోజ్ అయితే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, టార్గెట్ ఇక్కడ ఈ ఏరియా వరకు తీసుకున్నాం అన్నట్టు ప్లాన్ చేస్తాం అనుకున్నాం. అయితే అనుకున్నట్టు అయిపోవాలని రూల్ లేదు. సేమ్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో జరిగిందో సేమ్ ఇందులో కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కూడా సేమ్ లాజిక్ సేమ్ స్టోరీ. ఏం జరిగింది, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి రాలేదు, ఇలా డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయలేదు, అప్ సైడ్ ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. అవునా, చూడండి ఇది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ స్వీప్ ఆఫ్ చేసింది, స్వీప్ ఆఫ్ చేసి తర్వాత డౌన్ సైడ్కి ట్రావెల్ అయిపోయింది, డౌన్ సైడ్ ట్రావెల్ అయ్యి ఈ లోన్ చూడండి ఈ లోన్ బ్రేక్ చేసింది అనమాట. ఓకే, సో 1 minute టైమ్స్ తీసుకెళ్తాను ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, ఏమైంది ఇక్కడ
ఇక్కడ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడున్న లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఈ లోని బ్రేక్ చేసింది. ఓకే, సో అప్పుడు మనం ఇక్కడ ఈ స్వీప్ ఆఫ్ చూస్తామా, ఈ ఈక్వల్ ద స్వీప్ ఆఫ్ చూస్తామా? చూడం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది చెల్లుబాటు అవ్వదు ఇంకది. ఓకే, సో మనం డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేయాలి. సో ఈ విధంగా మనకు సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో అది సబ్జెక్ట్ ఒక పవర్ఫుల్నెస్. ఇక్కడ ఐసిటీ లైక్ ఎస్ఎంసీ కాన్సెప్ట్ అయినా దాని స్ట్రెంత్ అది. ఓకే, మనం ఇండికేటర్ చూసి కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసి కానీ, మ్యాక్డీ చూసి కానీ, లైక్ ఆర్ఎస్ఐ చూసుకొని ఏమి ట్రేడ్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే లైక్ ఇండ్యూస్మెంట్ కాన్సెప్ట్స్, ఇంబ్యాలెన్స్ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ అవి యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఎక్కడైనా మీరు ఇండికేటర్ చూస్తారా, ఎక్కడ ఇండికేటర్ అనేది ఉండదు, ఓన్ అనాలిసిస్ మాట. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది మాట. ఓకే, రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఈ డౌన్ సైడ్ కొలగా వచ్చింది. సో మన ఎంట్రీ ఇక్కడ ఈ ఏరియాలో ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, లైక్ ఇదిగోండి ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటారు. ఓకే, సో ఆ విధంగా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎంట్రీని. ఓకే, రైట్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అది మాట. అయితే మీకు ఇంకో కూడా లైక్ చూస్తే ఆదాని టోటల్ గ్యాస్ ఒకటి ఉన్నదన్నమాట. ఆదాని టోటల్ గ్యాస్లో ఏమో జరుగుతుంది ఏంటంటే, యాక్చువల్ చెప్పాలంటే ఆదాని టోటల్ గ్యాస్ అనేది చాలా డౌన్ ట్రెండ్ నడిచిన స్టాక్ మాట ఇది. అయితే ఇంటర్నల్గా రీసెంట్గా ఏం జరుగుతుందంటే, లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఈ ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేసి టార్గెట్ ఇచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసి టార్గెట్ ఇచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగలేదు. సో మళ్ళీ ఈ సైడ్కి వస్తుంది, మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇది పొజిషనల్గా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది స్టాక్. ఓకే, కానీ ఇంకా రాలేదు, దగ్గరికి వస్తుంది. వచ్చినా సరే డైరెక్ట్గా ఎంట్రీ అయిపోయింది సుమి ఇక్కడ. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా అనాలిసిస్ చేయాలి. ఇంకా లైక్ 1 hour టైం ఫ్రేమ్లో, 15 minutes టైం ఫ్రేమ్లో అక్కడ మార్కెట్ ఎలా మారుతుంది ఇక్కడ చూడండి. అక్కడ మీకు సింపుల్ కనిపించవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా చార్ట్ ఎలాంగేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఎలా అవుతుంది. అసలు ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇలా హై బ్రేక్ అయ్యి మళ్ళీ తర్వాత హై బ్రేక్ అవుతుంటే ఓకే బుల్లిష్ సైడ్ సిగ్నల్స్ వస్తున్నాయి అనుకుంటేనే అక్కడి నుంచి మనం బుల్లిష్ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. అయితే ఇంకా రాలేదు, త్వరలో రాబోతుంది దగ్గరలోని. ఇదొకటి అంటే లైక్ మీకు ఇండికేషన్ ఇచ్చి వదులుతున్నాను అనమాట, లైక్ చూసుకుంటూ ఉండండి అని. ఓకే, అయితే ఒకటి ఈ చార్ట్ గురించి ఇంకా టోటల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, రాబోయే రోజుల్లో దగ్గరికి వస్తుంది కదా, రేపు ఇక్కడ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నది మీరు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ సాటర్డే వీడియో చేసి పెడతాను. లేదు నార్మల్గా వదిలేశారనుకుంటే ఏదో చెప్పాడు పోయాడు అనుకుంటే నేను చెప్పను, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏది లైక్ రేపు వచ్చి ఇక్కడ రియాక్షన్ ఇచ్చిందంటే దాన్ని బట్టే రేపైనా చెప్తాను, లేకపోతే ఎల్లుండి వస్తే ఎల్లుండు, ఏదైనా సరే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఈ స్టాక్ గురించి చెప్తాను, లేదంటే లేదు అది మాట. ఓకే, కాకపోతే ఒకవేళ మీకు కావాలి, మీకు అనాలిసిస్ పవర్ ఉంటే మీరు చూసుకోండి. ఓకే, మీరు అనలైజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, లేదు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, రైట్. అదేవిధంగా ఓకే ఈరోజు పాయింట్స్ అన్ని కంప్లీట్ అయ్యామాట. సో ఓకే, నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీకు చాలా సబ్జెక్ట్ ఇక్కడ నాలెడ్జ్ అయితే గ్యారంటీ వస్తుంది. మీరు డైలీ కంటిన్యూ ఫాలో అయితే మీరు ఏదో కొత్త పాయింట్ తీసుకుని వెళ్ళి మీ కెరీర్కి, ట్రేడింగ్ కెరీర్కి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు ఉంటుంది. సో మీరు వీడియోని కూడా లైక్ చేస్తే ఏమవుతుందంటే అల్గోరిథమిక్ రియాక్షన్ ద్వారా అది ఆటోమేటిక్ ఇంకా ఎక్కువ మంది సజెస్ట్ చేస్తుంది, ఆటోమేటిక్ ఎక్కువ మంది చూస్తారు, నా ఛానల్ కూడా బూస్టప్ అవుతుంది, నాకు కూడా బూస్టప్ వస్తుంది అనమాట. సో మీ చేతుల్లో కూడా ఉన్నది, చూసి వదిలేసి వెళ్ళిపోకండి. లైక్ ఏంటంటే ఏదో చూసి వెళ్ళిపోయింది, నాకు కూడా లైక్ కొట్టారంటే హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఏంటి ఏదేదో చెప్తున్నానంటే అలా అర్థం కాలేని వాళ్ళకి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఉంటే, ఒకవేళ లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అయినా, ఐసిటీ కాన్సెప్ట్స్ అయినా, ఈ బేసిక్స్ టు అడ్వాన్స్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే నన్ను కాంటాక్ట్ చేయండి. సో మీరు కూడా నేర్చుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట. ఓకే ఫ్రెండ్స్, అది మాట. ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.